హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసే ఉంటే అందులో పైక్ ప్లేస్ మార్కెట్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అండ్ ఇక్కడ మార్కెట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. సో ఇప్పుడు అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. సో అన్ని ప్లేస్లు కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి, పెద్దగా ఏమి నడవాల్సిన అవసరం లేదు. సో కార్ అయితే పార్కింగ్ చేసి ఇక్కడికైతే వచ్చేసాము ఫైనల్లీ. సో ఇదైతే గ్రేట్ వీల్ ఆఫ్ సియాటిల్ అండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందంట. సో ఇప్పుడైతే మనం ఈ జైంట్ వీల్ అయితే ఎక్కబోతున్నాము. ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇంకా వెళ్తున్న దారిలో అయితే ఒక ఆఫ్రికన్ బకెట్స్ అలాగే బీర్ బాటిల్స్తో డ్రమ్స్ చాలా బాగా ప్లే చేస్తున్నారండి. సో అది కూడా చూడండి ఎంత బాగా ప్లే చేస్తున్నారో. ఇన్ కేస్ మనం మనీ ఏమైనా ఇవ్వాలి అన్నా అతనికి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడైతే ఫార్మర్స్ మార్కెట్ దగ్గర నుంచి వచ్చామండి. ఇక్కడ చూసారు కదా నాకు పెద్ద జైంట్ వీల్ కనబడుతుంది. సో ఇప్పుడైతే దీన్ని ఎక్కబోతున్నాము. చాలా పెద్దగా ఉంది జైంట్ వీల్ అయితే. సో చూడాలి. ఇప్పుడైతే మనం ఏం ఎక్కబోతున్నాం చెప్పు, ఏంటి ఏం ఎక్కుతాం? జైంట్ వీల్. సో మా వాడైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నాడు అండ్ బాగా సెక్యూర్ గా ఉందండి ఇదైతే. సో చిన్న చిన్న కిడ్స్ కూడా చాలా మంది అయితే ఎక్కారు. సో అందుకనే మేము కూడా డేర్ చేస్తున్నాము. ఇంకా మా వాడిని తీసుకుని అయితే జైంట్ వీల్ అయితే ఎక్కుతున్నాము. సో టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి అయితే $20 అంట. ఇంకా కిడ్స్కి మాత్రం $18 అంటండి. మాకు మొత్తం ముగ్గురికి కలిపి $64 అయితే అయింది, ఇంక్లూడింగ్ ట్యాక్స్తో కలిపి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. చిన్న చిన్న కిడ్స్ కూడా ఉన్నారండి. సో అందుకనే మా వాడిని కూడా కొంచెం డేర్ చేసి లోపలికి తీసుకెళ్తున్నాము. వాడైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు జైంట్ వీల్ చూసి. ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అని చూడాలి. ఇంకా టికెట్ స్కాన్ చేసి లోపలికైతే వచ్చాము. మనకి లోపల కూడా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయండి అండ్ కాఫీ కూడా ఉంటుంది. సో మనం కాఫీ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా లోపలికి తీసుకెళ్ళచ్చు అంట. సో అంతా క్లోజ్ ఉంటుంది కాబట్టి ఓకే తీసుకెళ్ళచ్చు. ఇంకా లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. అసలు ఎవరు ఉండరేమో అనుకున్నాం కానీ చాలా పెద్ద లైన్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ మేము వెళ్ళడానికి 20 minutes పైనే పట్టింది. ఇంకా లైన్లో నిల్చున్నప్పుడు కూడా అస్సలు బోర్ కొట్టలేదండి. ఇంకా ఇతనైతే వాళ్ళ డాగ్ని తీసుకుని జైంట్ వీల్ ఎక్కుతున్నారు. ఇతనే కాదు చాలామంది అయితే వాళ్ళ పెట్స్ని తీసుకొని జైంట్ వీల్ ఎక్కుతున్నారు. ఈవెన్ షాపింగ్ మాల్స్కి మార్కెట్స్కి కూడా పెట్స్ని అలౌ చేస్తారండి. ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు వాటికైతే. సో చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫైనలీ 20 minutes అయిన తర్వాత మేమైతే జైంట్ వీల్ ఎక్కాము. మేము వచ్చేసరికి మళ్ళీ లైన్ అంతా కూడా ఫిల్ అయిపోయిందండి. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది. లోపల అంతా కూడా మనకి సెక్యూర్గా ఉంది అండ్ ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంది. ఇన్ కేస్ మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయినా మనం బటన్ ప్రెస్ చేయొచ్చు. సో వ్యూ అయితే చాలా బాగుందండి. మావాడు కూడా చాలా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు. అంత భయంగా అయితే ఏం లేదండి. నార్మల్గా ఈ జాతరల్లో అలాగే ఎగ్జిబిషన్స్లో మనకి జైంట్ వీల్స్ పెడుతూ ఉంటారు కదా, సో అలానే భయం వేస్తుందేమో అనుకున్నాను కానీ అస్సలు ఏం లేదండి. అసలు తిరిగినట్టు కూడా మనకి ఏం అనిపించట్లేదు. సో అందుకనే అందరూ కిడ్స్ని వేసుకొని మరీ ఎక్కేస్తున్నారు ఈ జైంట్ వీల్ అయితే. సో అసలు ఏం భయం అనిపించలేదు. వ్యూ అయితే చాలా బాగుంది.
పేరు వచ్చేసి వాషింగ్టన్ లేక్ అంటండి. చాలా పెద్ద లేక్ ఇదైతే. ఇంకా ఈ షిప్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మనకి వీటికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందంట షిప్ ఎక్కాలి అంటే. సో నెక్స్ట్ టైం ట్రై చేయాలి. జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. మావాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు, అస్సలు భయపడలేదు. ఇంకా మనకి ఎగ్జిట్ అయితే మొత్తం డైరెక్ట్గా లేదండి, ఇలా లోపల నుంచి వెళ్ళాలి. ఈ లోపల మనకి కిడ్స్కి సంబంధించిన ఫుల్ ప్లే ఏరియా అయితే ఉంది. ఇంకా రకరకాల రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి లోపల మనకి. ఇదంతా కూడా ప్లే ఏరియా అనమాట. ఇక్కడ చూసారా మనకి జాతరలో రంగుల రథం ఉంటుంది కదా, సో ఆ టైప్ ఉంది. బట్ యాంబియన్స్ అయితే చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా ఫుల్ లైట్స్తో అయితే ఉంది. ఇంకా కిడ్స్ అందరూ కూడా ఈ హార్స్ రైడ్ అయితే చేస్తున్నారు. మా వాడికైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఈరోజు అయితే హార్స్ రైడ్ మీద, సో అందుకని వాడైతే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి షూటింగ్ ఏరియా అండి. సో మనం ఏ ఐటెం అయితే షూట్ చేస్తామో ఆ ఐటెం అయితే మనకి ఇస్తారు. బట్ ఎవరు కూడా ఇక్కడ షూట్ చేయలేకపోతున్నారు. మనకి అంతా కూడా ఎగ్జిబిషన్ లా ఉందండి. ఇండియాలో అయితే మనకి అవుట్డోర్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, సో అలానే ఉందన్నమాట. ఇదైతే ఇండోర్ ఎగ్జిబిషన్. ఇంకా పిల్లలకి మాత్రం రకరకాల ఫుడ్ ఐటమ్స్, గేమ్స్ చాలానే ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏటీఎం మిషన్ కూడా ఉంది, డబ్బులు కావాలి అంటే తీసుకోవచ్చు. సో పిల్లల్ని మాత్రం తీసుకొస్తే ఇంకా జేబు ఖాళీ అయినట్టే. ఇదంతా కూడా ఇండోర్ ప్లే ఏరియా కాబట్టి మనకి వెదర్ కూడా చల్లగా ఏమి ఉండదు, అంత వామ్గా ఉంటుంది. సో ఎంతసేపు అని ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ అలాగే రకరకాల రెస్టారెంట్స్ కూడా మనకు ఉన్నాయండి. చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి లోపలైతే దొరికేస్తాయి. సో ఇవన్నీ కూడా రెస్టారెంట్స్ అనమాట. ఇంకా లోపలైతే మనకి ఎక్కడ చూసినా ఈ డబ్బాలు అయితే కనబడతాయండి. ఈ డబ్బాల నిండా చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వేరే చోట అయితే డ్రింక్స్, చిప్స్ ఇలా రకరకాలు అయితే ఉంటాయి. మనం మనీ వేయగానే మనకి కావాల్సిన ఐటమ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లోపలంతా కూడా ఇలానే ఉంటుంది. సో మనకి సపరేట్గా షాప్స్ ఉండవు, కానీ ఇలా ఈ బాక్స్లో అయితే పెట్టేసి ఉంటాయన్నమాట. ఇంకా లోపల నుంచి అయితే బయటికైతే వచ్చేసామండి. లోపల ఎంతసేపు ఉన్నా ఇంకా చూడాల్సినవి చాలానే ఉన్నాయి అనిపిస్తుంది. సో బయటికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. కెర్రీ పార్క్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ నుంచి మనకి సియాటిల్ వ్యూ అంతా కూడా చాలా బాగా కనబడుతుందంటండి. కాకపోతే మనకి డేలైట్ అంతా కూడా కొంచెం అయిపోయిన తర్వాత లైట్స్ అవి ఆన్ అవుతాయి కదా, సో అప్పుడైతే మనకి వ్యూ అంతా కూడా చాలా బాగా కనబడుతుందంట. సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే మనం కెర్రీ పార్క్ వచ్చామండి. ఇక్కడ నుంచి మనకి స్పేస్ నీడల్ వ్యూ అంతా కూడా బాగుంటుందంట. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము. అండ్ ఇక్కడికి అయితే నైటే రావాలండి, కొంచెం చీకటి పడ్డాక అయితే మనకి వ్యూ అంతా కూడా బాగుంటుంది. చూసారా హౌస్ ఎంత ఉందో అది. అండ్ ఈ హౌస్ చూడండి ఎంత బాగుందో. ఇంకా మీకు లైటింగ్ కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. అండ్ లోపలైతే హౌస్ ఉంది. సో ఇది సియాటిల్ వ్యూ పాయింట్. మనకి ఇక్కడ నుంచి స్పేస్ నీడిల్, సియాటిల్ ఎక్వేరియం అన్నీ కూడా కనబడతాయి. వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. దీన్ని కెల్లీ పార్క్ అని కూడా అంటారు. ఈ కెల్లీ పార్క్ నుంచి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుందండి. సియాటిల్ అంతా కూడా లైటింగ్స్తో చాలా బాగా కనబడుతుంది కదా. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఆ జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ కానీ ఈ వ్యూ పాయింట్ కానీ చాలా బాగున్నాయండి. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేసేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.